బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. So here you have an inscription. Can you read this here? Absolutely not. No chance. Yeah. So we're going to try to spray some water and see if we can read the inscription. But you can see at least some parts of this coming out. This inscription is in Sanskrit here. It says, Etat Anishtakam Adrumam Aloham Ashudam Vichitra Chittena Nirmarpitam Nrupena Brahmeshwara Vishnu Lakshitayanam. So what that means is that he says this temple was built without adding any wood or timber. No metal was added. No bricks were added. Without adding anything by a person called Vichitra Chittan. It says Vichitra Chittan, which means a weird architect, which means a strange architect. That's what it actually means. Really? Yeah, it means a strange architect. హాయ్ మిత్రులరా, నేను తమిళనాడుకి వెళ్తున్నా. తమిళనాడులో ఒక శాసనాన్ని, అంటే ఒక నిర్మాణాన్ని, ఆ నిర్మాణం ముందర ఒక యూట్యూబర్ వాళ్ళు చరిత్రని బ్రతికించకపోగా చరిత్రని వక్రీకరించి, అంటే వాళ్ళకి వ్యూస్ కోసం, అంటే జనాలు నమ్మే జనాలు ఉన్నారు కాబట్టి ఏది చెప్పినా నమ్ముతారు కాబట్టి అది చెప్పడం తప్పు. చరిత్రగానే పరిచయం చేయాలా. వాస్తవానికి బౌద్ధాన్ని ఈ దేశంలో ఆక్రమించుకొని బౌద్ధ నిర్మాణాలపైన, బౌద్ధ శిల్ప సంపదలపైన, బౌద్ధానికి వక్రీకరణ భాష్యాలు రాసి, స్థల పురాణాలు రాసి, అసలు చరిత్రని మసిబూసి మారాడిగా చేసి, ఒక పక్క వైదిక సమాజము బౌద్ధాన్ని వాడేసుకుంటుంటే, ఈ యొక్క ఆర్కియలాజికల్ పురావస్తు శాఖ వాళ్ళకు తెలిసి కూడా, పురావస్తు శాఖ బోర్డులు ఉండి కూడా అసలు అక్కడ వైదిక సాంప్రదాయ కల్చరు అసలు పాటించకూడదు. ఇక్కడ ఇలా జరుగుతున్న క్రమంలో లాస్ట్కి ఇక శాసనాల మీద కూడా, అంటే శాసనాలు కూడా వక్రీకరించడం మొదలుపెట్టారు. అంటే మనకున్న చరిత్రకి ప్రధానమైన ఆధారం ఏంటిదంటే శాసన ఆధారం. ఈ శాసనాలు కూడా ఇది సంస్కృత భాషలో ఉన్నాయి, దీని అర్థం వేరే ఉంది, ఇది వేదానికి లేకుంటే వైదికానికి సంబంధించినవి అని చెప్పడం మొదలుపెట్టారు. And we're going to explore Mandagapattu temple, which is at least 1,400 years in India. But there is something really unique about the Mandagapattu site. So what the inscription says here, this inscription is in Sanskrit here. It says, Etat Anishtakam Adrumam Aloham Ashudam Vichitra Chittena Nirmarpitam Nrupena Brahmeshwara Vishnu Lakshitayanam. So what does that mean, right? So what that means is that he says this temple was built without adding any wood or timber. No metal was added. No bricks were added. Not even any binding material like lime mortar was added to this. So this temple was built without adding anything by a person called Vichitra Chittan. Okay? And this is a name of a king called Mahendravarman who lived 1400 years. పల్లవుల కాలంలో గ్రంథలిపి అభివృద్ధి చెందింది. ఇది ముఖ్యంగా పల్లవుల పాలనలో రాజపోషణలో ఉన్న లేఖకులు, పండితులు మరియు చేతి వృత్తుల వారిచే అభివృద్ధి చేయబడింది మరియు మెరుగుపరచబడింది. నాలుగవ 9వ శతాబ్దంలో గ్రంథ వంటి ప్రత్యేక లిపిని ఉపయోగించడం వల్ల వారి శాసనాలు, గ్రంథాల స్థితిని మెరుగుపరిచారు. తమిళ లిపి కొన్ని శతాబ్దాలను ఖచ్చితంగా సూచించలేకపోవడంతో పల్లవులు తమిళ లిపికి బదులుగా గ్రంథలిపిని ఉపయోగించారు. గ్రంథలిపిని వ్రాయడం కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. ఇది వారి మత, సాంస్కృతిక మరియు రాజకీయ అవసరాలకు ముఖ్యమైనది.
గ్రంథలిపి కాలక్రమేణా క్రమంగా అభివృద్ధి చెందింది. కానీ దక్షిణ భారతదేశంలోని పల్లవ రాజవంశం కింద ముఖ్యంగా 4వ మరియు 8వ శతాబ్దాల మధ్య కాలంలో అత్యంత గుర్తించదగిన రూపాన్ని పొందింది. తొలి గ్రంథలిపి దక్షిణ బ్రాహ్మీ లిపి నుండి ఉద్భవించింది. అంటే బ్రాహ్మీ లిపి అంటే ఇది తమిళ లిపి. పల్లవులు దీనిని ప్రామాణికంగా చేసి విస్తృతంగా ఉపయోగించారు. ముఖ్యంగా మహేంద్రవర్మన్ మరియు నరసింహవర్మన్ వంటి రాజుల కాలంలో ఈ గ్రంథలిపి వ్రాయబడిన శాసనమే మందకపట్టు త్రిమూర్తి ఆలయ శాసనం. ప్రవీణ్ మోహన్ వివరించిన శాసనం అర్థం సబబే కానీ అది సంస్కృతం కాదు. ఇక్కడ బాగా గమనించండి మిత్రులారా, ఆయన శాసనం వివరించింది తప్పేం కాదు, కానీ ఇది సంస్కృత భాషలో ఉంది అని చెప్తున్నాడు చూడు. ఇక్కడ అతని యొక్క అబద్ధం బయటపడుతుంది. Tell me what you think. Yeah, this is very, very interesting. This almost feels like it's some kind of meditation chamber to me. That's what I get a feeling. I sort of sense that at a couple of other sites. I mean, I don't know. I mean, was there once a lingam here? Is that now gone? And why is there some kind of spillage there? Is that because there was a lingam? You tell me, what do you think? Well, I don't know. I mean, it just seems like that. There should be. There should have been a lingam here, right? ప్రవీణ్తో పాటు వచ్చిన విదేశీయుడికి భారతదేశ చరిత్ర పట్ల అవగాహన లేదు. అందుకే లోపల ఖాళీగా ఉన్న గర్భగుడులను ధ్యాన గదులుగా భావిస్తున్నాడు. ఎందుకంటే వారికి భారతదేశం అనగానే హైందవం కంటే ముందు బౌద్ధం గుర్తుకొస్తుంది. అందుకే అతన్ని తప్పుదోవ పట్టించడానికి ప్రవీణ్ ఇక్కడ ఏమన్నా శివలింగం ఉందని అనుకుంటున్నావా అని అడుగుతున్నాడు. There's one more detail that you're gonna like. Okay? You see this? Yeah. And you see that on the other side? Yeah. What is that? You see here? Okay. Yeah. What is that? You see these square slots? 2 on this side and 2 on this side? I've no idea. What would that be? A door? Exactly, a door. So would this have been a stone door? That's the question, isn't it? Because if the inscription is true, they cannot add anything from the outside, right? They cannot put a wooden or a metal door. So he had to carve this. If the inscription is true, and if these slots were put there for the doors, he had to carve a swinging door from the bedrock itself. Yes. Is that even possible to create a monolithic door that's a part of the entire big stone? Yeah. Is such a technology even possible? Yeah, that'd be difficult, wouldn't it? Very difficult. It's beyond my imagination. Yeah, I mean, but if that inscription is true, that's the only way. Yeah. Because he says, no, I'm not going to add anything. పల్లవుల రాజు మహేంద్రవర్మన్ ఈ రాతి ఆలయాన్ని తన కాలం నిర్మించిన మిగతా రాతి ఆలయాలకు నమూనాగా నిర్మించినట్లు చరిత్రకారులు భావన. అందువల్లనే ఈ ఆలయ నిర్మాణాన్ని పరిశీలిస్తే అభివృద్ధి చెందిన నిర్మాణ శైలిగా అనిపించదు. సాదా సీదా ఒక మొరటు నిర్మాణంగా కనిపిస్తుంది. అయినప్పటికీ ఇది బ్రహ్మ విష్ణు శివునికి కట్టబడిన మొట్టమొదటి గుహాలయంగా ఏఎస్ఐ ద్వారా దక్షిణ భారతదేశంలో గుర్తించబడింది. అందుకే ఇక్కడ విగ్రహాల కొరకు మరియు రాతి తలుపుల కొరకు ప్రత్యేక అమరికలు ఉన్న వాటిలో ఎలాంటి రాతి నిర్మాణాలు లేవు. ప్రవీణ్ వాటిని చూపిస్తూ శాసన ప్రకారం చెక్కతో కానీ వేరే ఇతర లోహాలతో ఇక్కడ తలుపులు కానీ వేరే నిర్మాణాలు నిర్మించలేదు కాబట్టి ఇంత పెద్ద రాతి తలుపులను అక్కడ ఉన్న రాతితోనే ఎలా నిర్మించారు అని ఆ విదేశీయుడితో చెప్తూ ఇది ఎలా సాధ్యమైంది అని అతనిని ఆశ్చర్యంలోకి తీసుకెళ్తున్నాడు. దీని ఉద్దేశం పరోక్షంగా ప్రాచీన వేద టెక్నాలజీ ఎంతో గొప్పదని తెలియజేయడమే. ఇలాంటి జిమ్మిక్కులు ప్రవీణ్ చాలా చేస్తుంటాడు. ఎటు తిరిగి అటు తిరిగి మొత్తానికి
వైదిక హిందూ టెక్నాలజీ లేదా ధర్మానికి ముడిపెడుతూ ఉంటాడు. Completely. And I'm just baffled by this. With the spillage? Well, that is just like, you know, if this is a Shiva area, Right. then there would have been a lingam. And Yeah. like you say, an invisible lingam. Right. This is my theory. Maybe is it possible that they thought that Shiva, Brahma, and Vishnu were originally invisible gods? I can hear the echo as you speak. Yeah. Wow. You can go inside and you can hum, Yeah. and you can get the reverberation if you want. Yeah, no. You can go inside and you can do Check it. this out. Oh, it's a spider in there. Okay. Ooh. You can feel that. Yeah. Just when I'm talking like this. Smooth reverberation. Oh my God, it just like engulfs you. It's like completely surrounds you. Yeah. So these could well be designed for acoustic purposes then. There could be an element of that. Yes. So it has this kind of, almost like putting you into an altered state Yeah. as you kind of chant and sing or play drums or musical instruments here. See, this is what I'm saying. I'm saying that this chamber is empty and it had doors. So imagine if you were like a master meditator, right? So you would go in, you would shut the door, you would sit inside and imagine chanting Yeah. the mantras. Like imagine Yeah, the yeah. reverberation that's going to be around you. Yeah, no, for sure. And I think there's probably specific size, geometry, acoustic kind of design within this. It just seems. See, even here, Yeah. even here we can see Just hear it, yeah. the echo. But as you go inside, the reverberation is just magical. You can see the vibration of every word you say, right? Sure, no, it's very, very interesting. Yeah. See, here's the big dilemma for us, right? If that inscription is true, because the inscription says we have three gods, Brahma, Vishnu, and Shiva, where are the idols? If you say the idols were added externally, using metal or wood or something like that, again, that falsifies the inscription. Now, if the inscription is true, that nothing was added to it, why do we see these slots Yeah. for the door? That means the only way that a door like this could be created is to make a megalithic door made of stone as a part of this giant rock. This is beyond my imagination. Do you think? ఖాళీగా ఉన్న గదులను చూపిస్తూ వీటిలో అదృశ్య రూపంలో బ్రహ్మ, విష్ణు, శివ ఉంటారని ఆ విదేశీయుడికి నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. రాతి గది లోపల అతన్ని పంపించి ఏదైనా ఒక శబ్దం చేయమని చెప్తూ దాని వలన వచ్చిన ప్రతిధ్వనిని ఒకే అలౌకిక భావనను కలగజేస్తుందని ఒక పిచ్చివాదనని వినిపిస్తున్నాడు. మూసి ఉన్న ఏ గదిలోనైనా ఇలాంటి ప్రతిధ్వనులు వస్తాయి. ఆ గదులను పరిశీలిస్తే విగ్రహ ప్రతిష్ఠ కొరకు ఏర్పాటు చేసిన రాతి కత్తిరింపులు నేలపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏ కారణం చేతనో వాటిలో విఘ్న ప్రతిష్ఠ జరగలేదు. అంత మాత్రాన అక్కడ అదృశ్య రూపంలో దేవుళ్ళు ఉన్నట్ట కాదు కదా. ఇంత పెద్ద రాతి తలుపులు నిర్మించడం అనేది ఆలోచనలకు అందని విషయమని, ఏదో అటువంటి నిర్మాణాలు అప్పటికి లేవన్నట్లు అతను వ్యక్తపరిచే హావభావాలు చూస్తే నవ్వు వస్తుంది. అంతకంటే గొప్ప పెద్ద నిర్మాణాలు ఎప్పుడో బౌద్ధరాజులు నిర్మించారు. ఉదాహరణకు అశోకుని రాతి శాసనాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. ఆయన నిర్మించిన నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. పల్లవులు కూడా అటువంటి నిర్మాణాలను చూసే ప్రేరేపించబడి ఉంటారు. ఎందుకంటే మందగపట్టు కంటే గొప్ప నిర్మాణాలు ఎల్లోరా, బాదామి, నాగార్జున గుహలు సామాన్య శకకు పూర్వం నుంచే ఉన్నాయి. This is a real mystery. But there's one more mystery. Okay. That there's just one last mystery of Mandagapattu. Yeah. That I don't know if you caught it. Are we at the ground level of the temple? Or are we at the top? Or where are we, do you think? Well, that's what I noticed when we came here. The fact is that the steps
they're clearly not original, are they? I mean, so what, is this a thing then at these temples where they're just raised up like 6 or 7 feet and then suddenly there it is? I mean, why would they make it like that? If it, you can't really get inside it, can you? Unless you kind of levitate up and walk on in. But is there a reason for this? I mean, what's your take on that? There is something really, really strange about Mandagapattu temple, and I saved the best for the last because this is a totally new rock cutting technology, because we're not at the ground level and we're not at the top of the rock either. Yeah. We're in the mid level. Yeah. And there's no temple like this where builders started from the middle. Right. So there are 2 types of rock cutting technology in monolithic temples. One is called the cut out rock technology. For example, Kailasa temple in Ellora caves. So they start from the top of the mountain and they start to remove the rocks out. They cut the rocks out and they create the Kailasa temple, right? There are temples where you start from the ground level and you go in and you create temples. But this temple, we are not at the ground level and we are not at the top either. So this is a totally new rock cutting technology. For some reason, they started in the middle of the rock. Okay, so this is a new rock cutting technology and nobody has understood this until now. స్వాభావికంగా ఈ ప్రాంతం అంతా నీటితో నిండి ఉంటుంది. ఈ దేవాలయం ఉన్న రాతి గుట్ట చుట్టూ నీటి చెరువుతో నిండి ఉంది. అందుకనే ఈ రాతి ఆలయాన్ని కొద్దిగా ఎత్తులో నీరు లోపలికి ప్రవేశించడానికి వీలు లేకుండా నిర్మించారు. దీనికి కూడా ప్రవీణ్ అదేదో ఒక అద్భుతమైన విషయంగా పరిగణించి ఎక్కడ లేని విధంగా రాతి గుట్ట మధ్యలో దేవాలయం నిర్మించడం అనేది ఒక ప్రపంచ అద్భుతంగా ఉన్నట్లు తన ఆశ్చర్యాన్ని ఆ విదేశీయుడి ముందు ప్రకటిస్తున్నాడు. చారిత్రక నిర్మాణాలను అవి ఎవరివైనా వాటి గురించి వివరించడం తప్పు లేదు. చరిత్రను చరిత్రగానే తెలపాలి. అలా కాకుండా అభూత కల్పనలు సృష్టించి ప్రతి నిర్మాణం వెనుక ఎంతో నమ్మలేని వైదిక టెక్నాలజీ ఉందని భ్రమలను సృష్టించడం తప్పు. మందగపట్టు రాతి ఆలయం ఒక గొప్ప నిర్మాణం. దాని నిర్మాణానికి గల కారణాలు మరియు ప్రభావితమైన అంశాలను వివరిస్తే అది విజ్ఞానం అవుతుంది. ఆలోచనకు అందని విషయాలను భ్రమలను వివరిస్తే అది అజ్ఞానం అవుతుంది. మిత్రులారా, మరి బౌద్ధంలో కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారని మీరు చెప్తున్నారు కదా, అది కూడా మరి విజ్ఞానమేనా అని మీరు అనవచ్చు, మీరు అడగవచ్చు కూడా. నిజమే, ఆ కాలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర ఈ పాత్రలు అవలోకేతేశ్వరుని వాహనాలుగా, లేకుంటే సేవకులుగా, శిష్యులుగా, కాపలాదారులుగా, అలాగే అవలోకేతేశ్వరుడు చెప్పిన ధర్మాన్ని పాటించే విధంగా, ప్రజలని ఆ వైపు నడిపించే విధంగా వీరు కనిపిస్తారు. వీరిని కేవలము ఆ కాలంలో బౌద్ధ గ్రంథాలలో, జాతక కథలలో ప్రజలని నీతి వైపు నడిపించడానికి ఆనాటి కవులు రాసిన గ్రంథాలు, కథలు, కావ్యాలు మాత్రమే. అవి బౌద్ధం ఇప్పటికి కూడా నీతి వాక్యాల కిందికి ప్రజలని అప్డేట్ చేసే విధంగా చెప్పిన విధంగానే బౌద్ధం కూడా అంగీకరిస్తుంది. మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, బౌద్ధంలో పురాణాలు ఉన్నాయి, బౌద్ధంలో కథలు ఉన్నాయి, కావ్యాలు ఉన్నాయి. అవన్నీ కేవలం ప్రజలని ఎంటర్టైన్మెంట్ చేయడానికి, అలాగే ప్రజలను నీతి వైపు నడిపించడానికి, సన్మార్గంలో పెట్టడానికి, చెడుని పారదోలడానికి, లేకపోతే చెడును తొలగించడానికి చేసిన ఒక ప్రయత్నం మాత్రమే. అభూత కల్పనలకు, మహిమలకు దూరం. బౌద్ధము ప్రజలని మోటివేషన్ చేయడానికి చెప్పిన నీతి కథలనే తర్వాత కాలంలో వచ్చిన వైదికులు వాటిని మళ్ళీ వక్రీకరించి వీరి యొక్క పైత్యాన్ని దాంట్లోకి జోడించి సపరేట్గా పురాణాలు రాసుకున్నారు. అయితే
వీటిని ఈ తప్పిదాన్ని ప్రజలకు తెలియజేయాల్సింది పోయి నిజంగా ఇవన్నీ జరిగాయి అని బ్రాహ్మణులు చెప్తే వారికి వంతన పాడుతూ ఇలాంటి మేధావులు అంటే ఏదో టెక్నాలజీ ఉపయోగించి కొత్త తరంగా వివరిస్తే అంటే ప్రజలు ఎట్లా అంటే హిందువులు చెట్టును పుట్టని మనిషి ప్రతిని కనపడ్డ ప్రతి వస్తువులో దైవత్వం వెతుకునే అమాయక ప్రజలు. అంటే వాళ్ళు చెప్పాలంటే ఒక విధంగా సాధుతత్వం కలవారు, అన్నిట్లో మంచి కోరుకుంటారు. మేము ఇలానే ఉండాలి, మా సిస్టమ్ ఇలానే, మేము ఇలానే బతకాలి అనుకునే వాళ్ళు కాదు. వాళ్ళు ఎక్కడైనా ఒదిగిపోతారు, ఏది చెప్పినా వింటారు. ప్రతి దాంట్లో మంచిని దైవత్వాన్ని కోరుకునే హిందువుల యొక్క అమాయకత్వాన్ని బేస్ చేసుకొని వాళ్ళని మోసం చేయడం తగదు. ఇలాంటి చాలామంది మేధావులు, చదువుకున్న మేధావులు సైన్స్ని అడ్డం పెట్టుకొని ప్రజలని మోసం చేస్తున్న క్రమంలో చరిత్రకారులు, అన్వేషకులు చాలామంది చాలా కాలం నుండి వ్యతిరేకిస్తూ వస్తూనే ఉన్నారు. అందులో నేను కూడా. సో మిత్రులరా, చరిత్ర వక్రీకరిస్తే అది తప్పు. అలా వక్రీకరించిన వారిని తప్పకుండా మేము వారిని అడ్డుకుంటాం, వారి యొక్క లోపాలని బయటపెడతాం. విరుపురం డిస్ట్రిక్ట్ మండగపట్టు విలేజ్లో ఒక చారిత్రకమైన ప్రాంతం ఇది. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది. ఇక్కడ మెయింటెనెన్స్ ఏం లేదు. అయితే ఇక్కడ ఈ నిర్మాణం చాలా అంటే గుహా కల్చర్ వచ్చేసి పురాతనమైన కల్చర్ ఇది. అయితే ఇక్కడ చూస్తే మనము నా వెనుక ఈ విగ్రహం ఉన్న వెనుక ఇప్పుడు తను నిలబడ్డ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ఉండేది శాసనం ఉంది. ఇక్కడ ప్రవీణ్ మోహన్ అని చెప్పేసి ఒక యూట్యూబర్, ఆయన ఈ విగ్రహాల్లో సైన్స్ వెతుకుతూ ఉంటాడు. పురాతనమైన మందిరాలలో నిర్మాణాలలో టెక్నాలజీ ఉంది అని చెప్పి చూపిస్తుంటాడు. సరే, యూట్యూబర్లు ఒకరొకరు విధంగా ప్రమోట్ చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు. దాన్ని మనం అభ్యంతరం పెట్టేయలేదు. ఎవరు విజన్ వాళ్ళదే, ఎవరు బతుకుతారు వాళ్ళదే. అయితే ఇక్కడ ఈ ప్రవీణ్ మోహన్ ఏం చేశాడంటే శాసనాల జోలికి వచ్చాడు. ఈ దేశంలో ఇప్పుడు నేను తెలుగు రాష్ట్రాల్లో నేను బౌద్ధం కోసం అన్వేషణ చేస్తున్నప్పుడు బౌద్ధాన్ని వక్రీకరించడం కానీ నిర్మాణాలు ఆక్రమించుకోవడానికి నేను చెప్తూనే వస్తున్నాను, బయట పెడుతూ వస్తున్నాను. అయితే ఇదే క్రమంలో ఈ ప్రవీణ్ కుమార్ గారి యొక్క శాసనము ఒకటి ఆయన తన యూట్యూబ్లో ఒక ఇంగ్లీష్ పర్సన్, ఇక్కడ నరమానవుడు లేడు, ఒక ఇంగ్లీష్ పర్సన్ని తీసుకొచ్చి ఆయన ఇక్కడ తన ఈ శాసనం గురించి చెప్పుకుంటూ వచ్చాడు. అది ఏదో మొత్తానికి ఒక నిర్మాణము, చాలా బ్రహ్మాండమైన నిర్మాణం అని చెప్తూనే ఆయన సంస్కృతంలో ఒక శాసనం చదివాడు. సో మిత్రులారా, ఇక్కడ ఎవరిని ఎవరు మిస్గైడ్ చేస్తున్నారు? ఒక చారిత్రకమైన ప్లేస్ దగ్గరకు వచ్చి ఇంగ్లీష్ వాళ్ళని తీసుకొచ్చి ఇలా చెప్పడం ఎంతవరకు కరెక్టు? మిస్టర్ ప్రవీణ్ మోహన్ గారు, మీరు విగ్రహాలలో సైన్స్ వెతుక్కోండి, కార్లు వెతుక్కోండి, సెల్ ఫోన్లు వెతుక్కోండి, విమానాలు వెతుక్కోండి, హెలికాప్టర్లు వెతుక్కోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ శాసనాల జోలికి వచ్చి శాసనాలను డీకోడ్ చేసి అది సంస్కృతానికి సంబంధించింది, వైదికానికి సంబంధించి ఎవరు చెప్పారా నీకు ప్రవీణ్ మోహన్? ఎందుకంటే మీరు చేయడం వల్ల మిగతా వాళ్ళు కూడా ఏది పడితే అది పోయి అడవి స్థల పురాణాలు చెప్తారేందయ్యా. నిర్మాణాల దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్పారు మీకు స్థల పురాణాలు చెప్పమని? చాలామంది యూట్యూబర్లు ఒక చారిత్రకమైన కట్టడం నిర్మాణం దగ్గరికి శాసనాన్ని మీరు రాంగ్ మిస్గైడ్ చేశారు. ఇది కరెక్ట్ విధానం కాదని చెప్పేసి నేను బండపల్లి శివారెడ్డి మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాడు. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.